కొన్ని విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉంటారు. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే, ఈ 40 రోజుల తర్వాత ప్రభువు మన కోసం పడిన శ్రమను, దుఃఖాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 40 రోజులే జ్ఞాపకం ఉంచుకోవాలంటే కాదు, ఎల్లప్పుడూ ధ్యానం చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఉపమానాలు శిష్యులకి చెప్పారు, అనేక స్వస్థతలు జరిగించారు, అనేకమైన కార్యాలు చేస్తుండగా ప్రజలు చూశారు కదా. అందరూ చూశారు, చూడకుండా మాత్రం లేరు, అందరూ చూశారు. గుడ్డివాడికి కళ్ళు వస్తే చూశారు, నడుము వంగిన స్త్రీ బాగా అయితే చూశారు. ఏ అద్భుతం జరిగినా మనమైతే ఇప్పుడు వింటున్నాం, కానీ దగ్గరున్న వాళ్ళందరూ ఏం చేశారంట, చూశారు కళ్ళారా. వారు చూసి కూడా ఏమైపోయారంటే దేవుని తట్టు ఉండలేకపోయారు. కానీ ఈ రోజున మనం అందరం వింటూ విశ్వసిస్తున్నాం, అందును బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంత బాగా వింటే అంత మనం దాన్ని జీర్ణించుకోగలుగుతాం. మనం తిన్న ఆహారం ఎలా డైజెస్ట్ అయితే మన శరీరానికి బలం వస్తుందో, దేవుని మాటలు విన్న తర్వాత కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. చాలామంది విని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. విన్నదాన్ని ఏం చేయాలి, మనం నరనరాల్లోకి ఆయన మాటలు ఎక్కించుకోవాలి. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా అది మనకు గుర్తుంటుందా? పలానా రోజున నన్ను ఇలా తిట్టింది, పలానా రోజున నన్ను ఇలా అందని పగబట్టి మరీ ఉంచుకుంటాం. అంటే ఆ మాట మీద మనకు అంత కోపం వస్తుంది అనమాట. కానీ ప్రభు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఏం విన్నారంటే మర్చిపోతూ ఉంటాం. అలా ఉండడం కాదు. కానీ ఈ 40 రోజులు మీరు 40 రోజులే కాదు, మీ సేవకులు చక్కగా జూమ్ ద్వారా మీకు ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది, ప్రతిరోజు దేవుని మాటలు అందుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రతిరోజు దేవుని మాటలు అందుతూ ఉంటే వాటిని అందిపుచ్చుకోవాలి. మనం బంగారం దాచుకున్నట్టు, వజ్రాలు దాచుకున్నట్టు దేవుని మాటలు దాచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. విలువైన వస్తువులు ఎక్కడ దాస్తారు? మీరు వీరువలో దాచుకుంటారు. అప్పుడప్పుడు ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటారా, చెక్ చేసుకోరా? మనకి నచ్చిన చీర ఉందనుకో, ఎన్నిసార్లు తీసి చూస్తామో, అంటే చెక్ చేసుకుంటాం మనం, ఇది నాకు బాగా ఇష్టమైందని. అలాగ దేవుని మాటలు ఎప్పటికప్పుడు తలపోసుకునే అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా. యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతాన్ని ఈ రాత్రి నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. లూకాసు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ఎవరైనా చదువుతారా? జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన గెనేసరెతు సరస్సు తీరమున నిలిచి, ఆ సరస్సు తీరమునున్న 2 దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుక్కొనుచుండిరి. ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుంచి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించుము, చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి, చదువమ్మ చదవండి.
అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడు అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. అలాగే సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండువని సీమోనుతో చెప్పెను. వారు దోణిని దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలమ్మా, దేవునికి స్తోత్రం. అందరూ మీ తలలు ఎత్తాలి. ఎందుకు ఒకేసారి చదివించానంటే మరలా మీరు తలలు దించకుండా ఉంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక సందర్భం కనబడతా ఉంది. ఈ లూకాసు సువార్త 5వ అధ్యాయంలో ఒక సందర్భం కనబడతా ఉంది. అదేమి సందర్భం అని మనం గమనిస్తే, యేసు 2 దోణులు ఉన్న చోటుకు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చారంట? ఒక సరస్సు తీరానికి వచ్చారు. అక్కడ 2 దోణులు ఉన్నాయంట. ఎన్ని దోణులు ఉన్నాయట? 2 దోణులు ఉన్నాయంట. అందులో సీమోనుదైన దోణి ఎక్కాను అని రాయబడి ఉంది. అవును కదా, మీరు విన్నారు కదా చదివినప్పుడు. చెప్పి అక్కడ చెప్తున్నారు, మీరు కొంచెం లోతుకి వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి చూడండి, మన కుటుంబాల్లో మన ఇంటి దగ్గర చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా మనం వచ్చామంటే అది దేవుని కృపై ఉంది. దేవుడు మిమ్మల్ని ఏం చేశాడంటే ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తీసుకొచ్చాడు. అక్కడ 2 దోణులు ఉంటే ఆయన ఏ దోణి ఎక్కారు? ఒకటే దోణి ఎక్కారు. అర్థమవుతుందా? ఆ 2 దోణుల్లో ఒక దానిని సెలెక్ట్ చేసుకొని దానిలో కూర్చోడానికి ఇష్టపడ్డారు. అది ఎందుకు కూర్చున్నారు అనేది మనం ఆలోచన చేద్దాం తర్వాత. ఆయన అంటా ఉన్నారు, నీ దోణిని కొంచెం లోపలికి నడిపించు అంటా ఉన్నారు. ఈ 40 రోజులు ప్రార్థనలో ఉన్న మనము మన ఆత్మీయ జీవితాన్ని ఇంకొంచెం లోతుకి నడిపించుకోవాలి. హల్లెలూయా. ఎంత లోతుకి నడిపించుకోవాలంటే ఇంకొంచెం, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం లోతు, అంతకు ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా లోతు. ఒకవేళ మీరు 10 నిమిషాలు ప్రార్థన చేసేవారు అనుకోండి, అరగంట ప్రార్థన చేసే అనుభవం రావాలి. ఒకవేళ మీరు గంట సేపు దేవునితో గడిపేవారు అనుకోండి, 2 గంటలు గడిపే అనుభవం రావాలి. హల్లెలూయా. లోతైన అనుభవం ఎప్పుడు వస్తుందంటే ప్రభువుతో సహవాసం చేసినప్పుడు వస్తుంది. ప్రభు కూర్చొని చెప్తున్న మాట లోపలికి పోనివ్వు అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, అక్కడ దారబంధాల నుంచి ఒక ప్రవాహం వస్తుంటే అక్కడ మోకాల లోతు, నడుము లోతు, తర్వాత పైన వరకు, తర్వాత మునిగిపోవడం గురించి రాయబడి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే యేసయ్యలో మనం మునిగిపోవాలి. హల్లెలూయా. ప్రవాహం వస్తుంది కదా అని ఆగిపోలేదు ఆ వ్యక్తి. ఎప్పుడైతే మునిగాడో, మునిగిన తర్వాత అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ జీవరాశులు కనబడుతున్నాయి, అక్కడ చేపలు కనబడుతున్నాయి, చాలా చెట్లు కనబడుతూ ఉన్నాయి, ఒక ఆశీర్వాదకరమైన వాతావరణం అక్కడ కనబడుతూ ఉంది. ఎప్పుడు కనబడిందంటే లోతైన అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత. హల్లెలూయా. ఈ 40 రోజుల్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పై అనుభవాలు కాదు కానీ లోతైన అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా. లోతైన అనుభవం ఎవరికి ఉంటుందో వారు బయట చాలా స్ట్రాంగ్గా ఉంటారు. బయట చూసే వాళ్ళకి అనిపిస్తుంది అసలు ఎలా జరుగుతుంది వీరి పక్షాన కార్యాలు, అసలు ఎలా వీళ్ళు దీవించబడుతున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చి పడిపోతుందని ఆలోచన చేస్తారు కదా. మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుంచి వస్తుంది. ఎందుకో తెలుసా? యేసయ్యలో మనం లోతైన అనుభవం కలిగి ఉన్నాం కాబట్టి. ఈ రాత్రి మనతో ప్రభువు చెప్తున్నారు, లోతైన ఆత్మీయ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఫస్ట్ ఏ అనుభవం కలిగి ఉండాలంట? లోతైన అనుభవం కలిగి ఉండాలి. పైన వాక్యం గురించి, ప్రార్థన గురించి చెప్పడం కాదు, దేవునితో వ్యక్తిగతమైన అనుభవం ఉండాలి. దేవునితో ఎవరు వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉంటారో వారు అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటారు. ఒకసారి 2 చేతులు ఎత్తుతారా? హల్లెలూయా. ఆత్మీయ జీవితం కలిగి ఉండడం అంటే నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పడం కాదు. ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్న ప్రభు నాతో ఉన్నాడని నమ్మడం. అర్థమైందా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు నాతో ఉన్నాడని నమ్మడమే లోతైన ఆత్మీయ జీవితం. కొంతమంది చిన్న అలజడులు వస్తే అల్లక్కడికి వెళ్ళాలి, ఇల్లెక్కడికి వెళ్ళాలి అంటారు. అవన్నీ లోతైన అనుభవాలా? అవి పై అనుభవాలు. మీరు చూడండి, ఒక గాలి వేసింది అనుకోండి, రోడ్డు పక్కన చాలా చెట్లు పడిపోతాయి. అప్పుడు ట్రాఫిక్ అంతా బంద్ అయిపోద్ది, ఆ చెట్లు తీసే వరకు వెళ్ళవు. ఎందుకయ్యి అంత తొందరగా పడిపోయినాయి అని మనం ఆలోచన చేస్తే వాటి వేర్లు లోపలికి లేవు.
అందువల్ల ఏం జరిగిందంటే వచ్చిన చిన్న గాలికి చెట్టు ఏమైపోయిందంటే కుప్పకూలిపోయింది. ఈరోజు చాలా ఆత్మీయ జీవితాలు ఎందుకు కుప్పకూలిపోతున్నాయి అంటే లోతైన అనుభవం లేకపోవడం వల్ల. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, లోతైన అనుభవం నీకు ఉండాలి. ఆ లోతైన అనుభవం నీకు కావాలంటే ప్రభువుతో వ్యక్తిగతంగా నడిచే అనుభవం నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటగా ఈరోజు తెలుసుకోవాల్సిన మొదటి మాట, ప్రభువు మనల్ని ఎన్నుకున్నాడు. అక్కడ ఉన్న 2 దోణెల్లో సీమోన్ దోణిని ఎన్నుకున్నట్టు ఈ రాత్రి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. యాక్చువల్గా ఈరోజు నేను ఇక్కడ ఉంటానని అనుకోలేదు, కానీ ప్రభు ఏం చేశారంటే ఇక్కడికి తీసుకొచ్చారు. హల్లెలూయా. మీరు కూడా ఒకవేళ పనుండి మానేసి ఉండొచ్చు, కానీ ఈ రాత్రి దేవుడు ఏం చేశాడంటే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు మిమ్మల్ని. దేవుడు ఎన్నుకొని తీసుకొచ్చాడు ఇక్కడికి, మీరు ఊరికే మాత్రం రాలేదు. హల్లెలూయా. రెండవది, లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవలసిన మాట ఒకటి, దేవుడు నన్ను ఎన్నుకొని తీసుకొచ్చాడు. రెండవది, లోతైన అనుభవాన్ని నేను కలిగి ఉండాలి. మూడవది, అక్కడ రాయబడి ఉంది కదా, మీ వలలు వేయండి అని చెప్తున్నారు ప్రభు. ఏం చెప్తున్నారమ్మా? వలలు వేయండి అంటున్నారు. వింటున్నారు కదా జాగ్రత్తగా. వలలు వేయండి అన్నప్పుడు చేపలు ఎప్పుడు పడతారో తెలుసా? రాత్రి వేళ పడతారు, పగలు పట్టరు చేపలు. రాత్రంతా శ్రమ పడతారు జాలర్లు. అది చీకటి రాత్రి అయినా సరే వారికి చేపలు పట్టడానికి రాత్రి టైమే వారికి అనుకూలమైన టైం. అంటే బహుశా వారు రాత్రంతా వేటాడి అలసిపోయారు. ఇక్కడ కూర్చున్న వారు చాలామంది జీవితాల్లో అయ్యో నా బ్రతికింతే, ఇంకా జరగదు, ఇంకా నేను అయిపోయినని ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అనుకోవచ్చు, నా రోగం ఇంతే, ఇంకా నాకు తగ్గదు, నా భర్త ఇంతే, ఇంక మారడు, నా బిడ్డ ఇంతే, ఇంక నా బ్రతికింతే, ఇంతవరకు ఆగిపోతుందేమో అని నువ్వు వచ్చి ఉండొచ్చు ఈ 40 రోజులు ప్రార్థనలకి. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, సీమోనుతో చెప్తా ఉంటే సీమోను అంటున్నాడు, అయ్యా నా ఏలినవాడా, మేము రాత్రంతా శ్రమ పడ్డాం. ఎక్కడ పడ్డారట? రాత్రంతా శ్రమ పడ్డారంట. వారు రాత్రంతా శ్రమ పడేటప్పుడు వారు ఒక్కలే ఉన్నారు, వారితో ప్రభు లేడు. కానీ తెల్లవారిన తర్వాత దోణిలో ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఏం జరుగుతుంది అంటే రాత్రంతా శ్రమ పడిన వారు ప్రభుతో ఎలా చెప్తున్నారో చూడండి. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఆన్లైన్ ప్రేయర్ అన్నాం అనుకో, ఇప్పుడే ఆవలింతలు వస్తున్నాయి మీకు. ఆన్లైన్ అన్నాం అనుకో, ఏం చేస్తారు మీరు? అబ్బా రోజు ప్రార్థనే కదన్నా, ఈరోజు కూడా ఆన్లైన్ అంటే మా వల్ల కాదన్నా అంటారు కదా, చెప్పేస్తాం నిర్మోహమాటంగా. మరి వాళ్ళు ఏం చెప్పాలి? మేము రాత్రంతా శ్రమ పడ్డాం కదా, మేము ఆన్లైన్లేం బాబు అని చెప్పట్లేదు. అయ్యా మేము రాత్రంతా శ్రమ పడ్డాం, నీ మాట చెప్పున వలలు వేస్తున్నామని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆయన మాట చెప్పున మనం చేయడానికి ఇష్టపడాలి. ఈ రాత్రి మనం వింటున్నామన్నట్టు వింటాం కానీ వదిలిపెట్టేస్తాం. అయ్యా ప్రభువా, నా సంఘంలో నన్ను ఇలా ప్రార్థనా పర్రాలుగా ఉంచావు, నీ మాట చెప్పున నేను ప్రార్థించే స్త్రీగా మారిపోతాను. అయ్యా నా సంఘంలో పరిచర్య చేయడానికి నన్ను నిలవబెట్టుకున్నావు, నేను పరిచర్య స్త్రీగా నీ కోసం నేను నిలవబడతాను అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వారు చెప్తా ఉన్నారు, మేము అలసిపోయాం ప్రభువా, ఇంకా మా వల్ల కాదంటలేదు, కానీ నీ మాట చెప్పున చేస్తామంటున్నారు. ఈరోజు ఈ రాత్రి యేసయ్య మాట చెప్పున ఎంతమంది నడుస్తున్నారు ప్రశ్నించుకోండి. యేసయ్య చెప్పింది ఎంతమంది చేస్తున్నారు ప్రశ్నించుకోండి. మీకు తెలుసా, ప్రతిరోజు నేను కూడా ఒక ప్రైర్ టీం నడుపుతాను. నేను రోజు ఒక్కొక్కసారి మీటింగ్స్కి వెళ్తే 1 గంట 2 అలాగ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ 5 అయ్యేసరికి మా టీం వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, నేను రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను కదా, ఇంక ఈ 5 గంటలకు నేను లెగలేనేమో అని. వెంటనే నాకు ఒక స్వరం వినబడుతుంది, నేను లేకపోతే వాళ్ళు ఎలా లెగిస్తారు, వాళ్ళు ఎలా ప్రార్థిస్తారు, నేను ఆయన మాట చెప్పుని చెయ్యాలి కదా, దేవుడు నాకు అప్పచెప్పిన పనిని. ఈరోజు దేవుడు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో నా ద్వారానే కదా చెప్తారు అని నేను లెగిసి ప్రార్థన నడిపించిన ఎన్నో తెల్లవారుజాములు ఉన్నాయి. హల్లెలూయా. ఒక్కొక్కసారి బస్సులో ప్రయాణం చేస్తూ వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, దేవుడు నీకు చెప్పిన పని చిన్నదైనా పెద్దదైనా, అది ఎటువంటి పనైనా, నువ్వు అలసిపోయి వేసారిపోయి ఏమి చేయలేని స్థితిలో ఉన్నా సరే ఆయన చెప్పినప్పుడు చెయ్యాలంతే. హల్లెలూయా. ఆయన చెప్పినప్పుడు మనం వినాలంతే. 1 ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, 2 మనం లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, 3 ఆయన మాట చెప్పున చేయడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. అన్నీ చేయడానికి ఇష్టపడతాం కానీ ఆయన చెప్పింది చేయడానికి ఇష్టపడం మనం. ఆయన చాలా చెప్పెళ్ళారు మనకి,
కానీ పాటించవలసినవి వచ్చినప్పుడు మనం బద్ధకస్తులాగానో లేకపోతే పెడచెవిని పెట్టేవారుగానో మారిపోతాం. కానీ సీమోను అలసిపోయిన స్థితిలో ఉన్నా, అయ్యో ఇంకా నాకు శక్తి లేదు, రాత్రంతా నా చేతులు నొప్పొచ్చినాయి కదా అని ఉన్నా సరే ఆయన మాట చెప్పుని చేశాడు. ఈ రాత్రి ప్రార్థనలో ఉన్న మన జీవితాల్లో కూడా సంవత్సరాల తరబడి వేధిస్తున్న శ్రమలు ఉండొచ్చు. అయ్యో అనేక ఇబ్బందులు, ఇంకా నా బ్రతుకు మారదేమో అనేవాళ్ళు ఉండొచ్చు. ఈ రాత్రి చెప్తున్నాడు, ప్రభు మాట గనక మనం వినగలిగితే ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి మనం వెళ్తాం. హల్లెలూయా. అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. వారు యేసయ్య మాట విని వలలు వేశారు. ఇది వినడానికి చాలా చిన్నగా అనిపించవచ్చు. వల వేశారు, చేపలు పట్టారు. అది సామాన్యమైన విషయం అయితే అస్సలు కాదు. శ్రమపడి అలిసిపోయిన తర్వాత ఏదైనా దొరికితే దాంట్లో వచ్చే ఆనందం వేరేగా ఉంటుంది. ఉట్టినే వచ్చింది అనుకోండి, దాంట్లో వచ్చే ఆనందం మనకేం పెద్దగా కనిపించదు. అక్కడ వారు పట్టుకున్న చేపలు చూసి ఆ చుట్టుపక్కల ఉన్న వారికి ఆశ్చర్యం వేసింది. హల్లెలూయా. ఎందుకు ఆశ్చర్యపడే దీవెన వారి మీదకి వచ్చిందో తెలుసా? వారు ఆయన మాట చెప్పున నడిచారు కాబట్టి. ఈ రోజున మనం ఆశ్చర్యకరంగా దేవుడిచ్చే ఆశీర్వాదాలకు వారసులుగా మనం ఉండాలంటే ఆయన మాట చెప్పున మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి, కొన్ని వేల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే దానికి సరైన రీజన్ ఏంటంటే వినకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే దేవుడు చెప్పే మాటలు పెడచెవునికి వెళ్ళిపోతున్నాయి. విని ఉంటే దాంట్లో ఉన్న మర్మం మనకు అర్థమవుద్ది, దాంట్లో ఉన్న సంతోషం మనకు అర్థమవుద్ది. సీమోను వినకుండా ఉంటే అక్కడ పరిస్థితి వేరేగా ఉండేది. ఈ రాత్రి సీమోను గురించే మనం మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళం. కానీ సీమోను విన్నాడు, ఆశీర్వాదకరమైన మార్గంలోనికి నడిపించబడ్డాడు. హల్లెలూయా. విస్తారమైన చేపల చేత వల నిండిపోయిందంట. నీ బ్రతుకులో కొన్నిసార్లు మన సంచి ఎలా ఉంటుందంటే సిల్లు సంచిలా ఉంటుంది. వస్తూ ఉంటాయి, ఏమవుతుంది? ఇంట్లో ఉన్న వారందరూ కష్టపడతారు, కానీ ఏమైపోతుందో తెలుసా? వచ్చింది మరలా లేనట్టుగా మారిపోతూ ఉంది. ఈ రాత్రి ప్రభు అంటూ ఉన్నాడు, ఇది ఆర్థికపరమైన విషయాలకే కాదు, కానీ మనం సంతోషంగా సమాధానంగా ఉండడానికి కూడా దేవుని మాట మనం వినాలి. హల్లెలూయా. దేవుని మాట విన్నవారు దీవించబడ్డారమ్మా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం వద్దు, కానీ అందులో రాయబడి ఉంటాయి దీవెనలు. నువ్వు ఆయన మాట వింటే చాలు, ఎక్కడున్నా దీవించబడతావు. నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటంటే ఆయన మాట వినడం. అక్కడ ఉన్నవారు ఆ చేపలు లాగలేకపోయినంత దీవెన పొందుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన మాట విన్నారు. ఈ రాత్రి నువ్వు వింటున్నావా? ఆయన మాట విన్నట్టు నటిస్తున్నావా? ఏం చెప్పారమ్మా వాక్యం అని మిమ్మల్ని ఎవరైనా ఇంటికి వెళ్ళాక అడిగితే ఖచ్చితంగా చాలామంది చెప్పలేరు. ఎందుకో తెలుసా? మీరు ఆయన మాట సరిగా వినట్లేదు కాబట్టి. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చే ఈ 40 రోజులు ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేనేం వింటున్నాను, నేను వాటిని భద్రపరచుకొని తిరిగి నేను నెమరు వేసుకోవాలనే ఆసక్తితో రావాలి ఈ స్థానాలకి. హల్లెలూయా. అలా ఆసక్తితో వచ్చి ఆయన మాట విన్నప్పుడు నింపబడే అనుభవం మనకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదకరమైన అనుభవం మనకు వచ్చేస్తుంది. ఈ అనుభవాల్ని మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటమ్మా? ఆయన మాట వినడం. హల్లెలూయా. ఇందాక మీకు చెప్పాను, అక్కడ 2 దోణులు ఉంటే సీమోనుదైన దోణి ఎందుకు ఎక్కాడు ప్రభు తెలుసా? సీమోను రాత్రంతా అలసిపోయి ఉన్నాడని తెలుసు. సీమోను ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళాలని తెలుసు. సీమోను దుఃఖంతో అక్కడ కృంగిపోయి నాకేమీ దొరకలేదనే బాధలో ఉన్నాడని తెలుసు. ప్రభు చూశాడు ఆ మనస్సుని, ప్రభు గ్రహించాడు ఆ సమస్యని. అందుకు ఏం చేశారో తెలుసా? ఏ సమస్యతో అయితే సీమోను బాధపడుతున్నాడో ఆ సమస్య నుండి విడిపించడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన నావలోనికి ఎక్కాడు. ఈ రాత్రి నీ కుటుంబం అనే నావలో యేసయ్య ఉన్నాడని నువ్వు నమ్మితే ఆయన మాటకు లోబడు. ప్రభువా, నువ్వు నన్ను ఎన్నుకున్నందుకు వందనాలు తండ్రి, నువ్వు నన్ను నా నావలోకి వచ్చినందుకు వందనాలు ప్రభువా. అబ్బా, నేను చల్లా చెదురైపోయి గాలి చేత వరద చేత కొట్టబడతా ఉంటే నీవే స్వయంగా నాతో ఉంటున్నందుకు స్తోత్రాలు ప్రభువా అని చెప్పాలి. హల్లెలూయా. అందుకని మొట్టమొదటిగా దేవుడు ఎన్నుకున్నాడు సీమోన్ని. మనం అనుకోవచ్చు 2 నావలు ఉంటే ఒక నావలోకి ఎందుకు ఎక్కాడని. నిజమే, దేవుడు సీమోన్ని ప్రేమించాడు. ఈ రాత్రి నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన మాట చెప్పున మనం నడుచుకుంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు వారసులు అవుతాం. మనము లాగలేనంత, మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన మనల్ని ఎక్కిస్తాడు. పాటలు పాడడం కాదు, పాటల్లో ఉన్న అనుభవాన్ని నేర్చుకోవాలి మనం. హల్లెలూయా.
అక్కడ చెప్తా ఉన్నారు, అనేక మంది ఆ చేపలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుందట. ఇది ఎలా జరిగింది అంటే దానికి ఒక్కటే ఒక రీజన్, ఆయన మాట చెప్పున నడిచారు. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన మాట వినడానికి నువ్వు లోబడాలి. వినగలిగే చెవి, గ్రహించే హృదయం నాకు ఇయ్యి తండ్రి అని అడగాలి. ఒక విలువైన వస్తువును భద్రపరిచినట్లు ఆయన మాటల్ని హృదయంలో భద్రపరచుకోవాలి. ఎప్పుడు అలా చేయడం మొదలు పెడతామో, ఎప్పుడు ఆయన మాటకు లోబడడం మొదలు పెడతామో, దీవెనకరమైన ఆశీర్వాదాలు మన ఇంటి దగ్గరికి వచ్చేస్తాయి, మనలోనికి వచ్చేస్తాయి. మనలో నుంచి మనం చెప్పకుండా మన సాక్ష్యం అవతల వాడు మాట్లాడుకునేలా చేసేస్తాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు.